వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరి ధరించాలి. జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా సూచన. సంతృప్తి చెందే స్థాయిలో ప్రజా విడతలను నాణ్యతతో పరిష్కరించండి ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు. సిపిఎం, సిపిఐ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కేంద్రంలో నిరసన. పేరులో రాజసం, మాటల్లో మాధుర్యం కలగలిపితే కలెక్టర్ రాజకుమారి. అర్జీదారులతో సహపంక్తి భోజనం చేసిన కలెక్టర్. నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీపై ఆందోళనకు దిగిన రైతులు. నంద్యాల ఏపీ అర్చక సంఘం నాయకులు, జిల్లా నాయకులు వారి సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్కు వినతి. హెల్మెట్ వినియోగంపై ఆళ్లగడ్డలో బైక్ ర్యాలీ ప్రారంభించిన డీఎస్పీ రవికుమార్. నంద్యాల బిఎస్ఎన్ఎల్ అపార్ట్మెంట్లో మద్యం మత్తులో బుల్లెట్ పెట్రోల్ పోసి తగలబెట్టిన మందుబాబు, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. నంద్యాల జిల్లా మరియు గుంటూరు జిల్లా పోలీస్ స్టేషన్లో పరిధిలో గల జరిగిన దొంగతనము, దోపిడీ కేసులో ముద్దాయి అరెస్ట్. నంద్యాల పట్టణంలో హెల్మెట్ వాడకంపై అవగాహన ర్యాలీని పోలీసులు నిర్వహించారు. స్థానిక పట్టణంలోని టెక్కే మార్కెట్ యార్డ్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆధ్వర్యంలో ర్యాలీని చేపట్టారు. వాహనదారులు బైక్ పై వెళ్లేటప్పుడు తప్పక హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపరాదని, అతివేగం పనికిరాదని జిల్లా ఎస్పీ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల డిస్ట్రిక్ట్ లో నంద్యాల సబ్ డివిజన్, ఆలగడ్డ సబ్ డివిజన్, ఆత్మకూరు సబ్ డివిజన్, అన్ని సబ్ డివిజన్స్ లో, డోన్ సబ్ డివిజన్ లో ఒక మెగా హెల్మెట్ పైన అవేర్నెస్ పెట్టడం జరుగుతుంది. ఈ కాకుండా అన్ని రోడ్ సేఫ్టీ, రోడ్ రూల్స్ ఏమేమి ఉన్నాయి దానికోసం ఈరోజు ఒక ర్యాలీ పెడుతున్నాము. ముఖ్యంగా మన అందరూ 2 వీలర్స్ లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ వేసుకోవాలి. హెల్మెట్ వేస్తే మీ ఏదైనా ప్రమాదం జరిగితే కూడా 40% ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి మీ ఇంజరీస్ లేకుండా ఆర్ ఫెటల్ ఇంజరీస్ లేకుండా ఉండడానికి. దానికోసం అందరికీ అవేర్నెస్ కోసం ఈరోజు పెట్టడం జరిగింది. ఈ కాకుండా మీ అందరికి చెప్తున్నాము, ఇప్పుడు మందు తాగేసి ఎవరు డ్రైవ్ చేయకూడదు, తర్వాత ఓవర్ స్పీడ్ లో వెళ్ళకూడదు. ఇప్పటి నుంచి మన అందరూ ఈ సంకల్పం తీసుకోవాలి. కొత్త న్యూ ఇయర్ లో ఈ ర్యాష్ డ్రైవింగ్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, ఆర్ ఓవర్ స్పీడ్ కానీ, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్ ఎవరు చేయకూడదు. మన నంద్యాల డిస్ట్రిక్ట్ పోలీస్ ఇప్పుడు గట్టిగా ఫైన్స్ వేస్తున్నారు, తర్వాత రికవరీ కూడా చేస్తున్నాము. మీ ఫైన్స్ కట్టకుండా ఉంటే మీ బైక్ సీజ్ చేస్తున్నాయి, తర్వాత కోర్టుకి వెళ్తాయి, ఇంకా ఫైన్ పడతాయి. సో అందరూ ఈ రూల్స్ పాటించాలి. అండ్ ఈ సేఫ్ నంద్యాల డిస్ట్రిక్ట్ కి, సేఫ్ రోడ్ సేఫ్టీకి మీ అందరూ సహకరించాలి.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన ప్రతి ఫిర్యాదుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు మానవతా కోణంలో ఆలోచించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదికల్లో సమీక్ష నిర్వహించి జిల్లా నలుమూల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, డిఆర్ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల సమస్యలను సావధానంగా విని పరిష్కరించే దిశలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. 2 రోజుల పాటు జరిగిన కలెక్టర్ల సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తావించిన అంశాలపై కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. సాగునీటి సంఘాల ఎన్నికలు విజయవంతం చేసిన ఇరిగేషన్ రెవెన్యూ అధికారులను కలెక్టర్ అభినందించారు. పీజీఆర్ఎస్ ద్వారా స్వీకరించిన ప్రతి సమస్యను మానవతా కోణంలో ఆలోచించి గడువులోగా ప్రజలు సంతృప్తి చెందే స్థాయిలో పరిష్కారం చూపాలన్నారు. స్వీకరించిన ప్రతి ఫిర్యాదును రసీదు ఇవ్వడంతో పాటు సమస్య పరిష్కారానికి చివరి వరకు వేచి చూడకుండా గడువులోపే పరిష్కరించాలన్నారు. గడువులోపు నాణ్యతగా పరిష్కరించకపోవడం వల్లే జిల్లా ప్రగతి కుంటుపడుతుందన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది బాధ్యతతో విధులు నిర్వహించాలన్నారు. నంద్యాల జిల్లాలో సిపిఎం, సిపిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీల ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కేంద్రంలో నిరసన. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాను తక్షణమే కేంద్ర మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్, సిపిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీ డివిజన్ నాయకులు చౌడప్పల్ డిమాండ్ చేశారు. వామపక్ష కేంద్ర కమిటీల పిలుపు మేరకు నంద్యాల జిల్లా కేంద్రంలో సిపిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి సిపిఎం పట్టణ కార్యదర్శి దర్శనం లక్ష్మణ్ అధ్యక్షత వహించగా ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా పార్లమెంట్లో రాజ్యాంగంపై జరుగుతున్న చర్చలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవమానించేలా మాట్లాడటం బాధాకరమన్నారు. రాజ్యాంగం అన్న, దేశ ప్రజలు అన్న, ప్రజాస్వామ్యం అన్న అమిత్ షా వైపు గౌరవం లేదని, రాజ్యాంగాన్ని నిర్మించడంలో భాగంగానే అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. అమిత్ షాకు కేంద్ర మంత్రిగా కొనసాగే హక్కు లేదని, తక్షణమే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని, ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్మాత ఆయన గురించి, రాజ్యాంగం గురించి చర్చలో భాగంగా రాజ్యాంగ దినోత్సవం రోజున అమిత్ షా గారు మాట్లాడే సందర్భంలో అంబేద్కర్ అంబేద్కర్ అని మాట్లాడే బదులు దేవుణ్ణి స్మరించుకుంటే స్వర్గలోప ప్రాప్తిరస్తు లభిస్తుంది కదా అని చెప్పేసి ఆయనను హేళన చేస్తూ మాట్లాడడము చాలా దుర్మార్గము. బీజేపీకి రాజ్యాంగం పైన ఏ విధమైనటువంటి చిత్తశుద్ధి ఉందో వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు రాజ్యాంగాన్ని అమలు చేయకుండా రాజ్యాంగ హక్కులను కాల రాసే విధంగా విధానాలు చేస్తున్నారు. మాటలు మాట్లాడుతున్నా కూడా ఈరోజు బీజేపీలో కొనసాగడము. కేంద్ర హోంమంత్రి నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలి, లేకుంటే రాజ్యాంగం పైన వారికి ఏ విధమైనటువంటి చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఎక్కడ చూసినా కూడా దళితులను, అదేవిధంగా మైనార్టీ వర్గాల వారందరినీ కూడా అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నా, వారిపైన దాడులు చేస్తున్నా కూడా, రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న విధంగా చేస్తున్నా కూడా వారి బీజేపీ నాయకుల పైన కానీ కేంద్ర మంత్రుల పైన కానీ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కాబట్టి ఇప్పటికైనా కానీ అమిత్ షా గారి పైన చర్యలు తీసుకుంటే మరొకరు మాట్లాడే విధంగా కట్టుదిట్టం చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ వెంటనే అమిత్ షా గారిని కేంద్ర హోంమంత్రి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. రాజ్యాంగం రచించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్ లో రాజ్యాంగం పైన చర్చిస్తున్నటువంటి సందర్భంగా మరి పార్లమెంట్ సభ్యులందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మాట్లాడుతున్న సందర్భంగా అమిత్ షా లేచి మరి అంబేద్కర్ను అవమానిస్తూ అంబేద్కర్ గురించి మాట్లాడుకునే కంటే దేవుని గురించి మాట్లాడుకుని మీకు పుణ్యం వస్తారనే పద్ధతిలో అంబేద్కర్ను అవమానించారు. అసలు ఈ బీజేపీ వారి యొక్క లైన్లోనే ఈ ఎన్నికల్లో వారికి మెజార్టీకే మద్దతు వచ్చింటే ఈ రాజ్యాంగాన్ని మార్చేసి మను ధర్మశాస్త్రాన్ని రాజ్యాంగం మార్చేయాలని చెప్పేసి ఒక పెద్ద కుట్ర బీజేపీ యొక్క వారి దాంట్లో దాగుంది. అందులో భాగంగానే ఆ రకంగా వారికి మద్దతు లేకున్నందుకు ఆక్రోశంతో ఈరోజు అంబేద్కర్ను అవమానించేటువంటి పద్ధతిలో ఈరోజు అమిత్ షా
మాట్లాడడం జరుగుతూ ఉంది. మరి అమిత్ షా ఈ రోజు మంత్రి పదవిలో ఉన్నాడంటే ఈ రాజ్యాంగం యొక్క పుణ్యమే. అమిత్ షా ఈ రోజు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడంటే ఈ రోజు ఆ అంబేద్కర్ రాజ్యాంగం యొక్క పుణ్యమైనటువంటిది గుర్తించుకోవాలా. అసలు అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం ప్రకారము ఈ రోజు దేశంలో ప్రజలందరికీ సమాన హక్కులు కావాలని చెప్పేసి మరి ఆ రాజ్యాంగంలో పేర్కొన్నారు. అందులో ముఖ్యంగా వెనుకబడినటువంటి దళితులకు, ఆదివాసులకు, బలహీన వర్గాలకు సంబంధించి రాజ్యాంగం రక్షణ కల్పించింది. అటువంటి రక్షణ ఈ బీజేపీ వాళ్ళకి ఇష్టం లేదు. అందుకే ఈరోజు దేశంలో దళితులపైన పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నా ఈ యొక్క ప్రభుత్వం చూస్తూ ఊరుకునే పరిస్థితి ఏర్పడింది. మణిపూర్ రాష్ట్రము రావణ రాష్ట్రంలో మారిపోతుంది. అక్కడ క్రిస్టియన్ల పైన పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. వందల వేల మందికి ఆ రకంగా ఊర్లో వదిలిపెట్టి నిరాశలైనారు. వందలాది మంది ఆ రకంగా అత్యాచారాలకు గురవుతున్న ఈ బీజేపీ ప్రధానమంత్రి కావచ్చు, ఈ బీజేపీ హోంమంత్రి అమిత్ షా కావచ్చు, చీమ గుట్టేటైనా లేకపోగా ఆ సమస్యను ఇంతవరకు పరిష్కారం చేయకపోగా దాడులు జరిగినాయి అనే పద్ధతిలో ఆ రకంగా చేస్తూ రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నారు. ఆ రకంగా అవమానపరచడం కాకుండా ప్రత్యక్షంగా మాట్లాడినటువంటి అమిత్ షాను వెంటనే హోంమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలా. అమిత్ షా వెంటనే రాజ్యాంగానికి, అంబేద్కర్ కు, ఆ రకంగా పార్లమెంట్ కు క్షమాపణ చెప్పాలా. అంబేద్కర్ ను, అమిత్ షా ను సపోర్ట్ చేసినటువంటి ప్రధానమంత్రి కూడా ఆ రకంగా క్షమాపణ చెప్పాలని, లేదంటే పెద్ద ఎత్తున భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఆ రకంగా రాజ్యాంగ రక్షణ కోసం బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వామపక్ష పార్టీలుగా ఈ సందర్భంగా పేరులో రాజసం, మాటల్లో మాధుర్యం కలగలిపి కలెక్టర్ రాజ్కుమారి ప్రతి సోమవారం నంద్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు సుదూర తీర ప్రాంతాల నుండి వచ్చే ప్రజలకు సమస్యలపై అర్జీలు స్వీకరించడమే కాక ఆ సమస్యల పరిష్కారం కోసం సత్వరమే ఆయా శాఖల అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. కలెక్టర్ గారు అర్జీలు పట్టుకుని ఎంతో దూరం నుండి వచ్చిన ప్రజలకు ఆకలి బాధలు తప్పించేందుకు కలెక్టర్ కార్యాలయం ఆవరణలోనే రెడ్ క్రాస్ సొసైటీ మరియు కాసిరెడ్డి నాయన ఆశ్రమ నిర్వాహకులు ఆయన కలిసి అందిస్తున్న అన్నదాన శిబిరంలో పాల్గొని అర్జీదారులతో కలిసి సహపంక్తి భోజనాన్ని చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుండి వచ్చే అర్జీదారులకు సమస్యల పరిష్కారంతో పాటు వసతులు కూడా కల్పించడం జరుగుతుందని, అందులో భాగంగానే వారికి భోజనం వసతిని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రకరకాల సమస్యలతో వచ్చే ప్రజలు కలెక్టర్కు చూపిస్తున్న ప్రేమ ఆదరణను చూసి పేరుకు తగ్గట్టుగానే కలెక్టర్ గారు రాజసం ప్రదర్శిస్తున్నట్లు ప్రజల అవసరాలను తీరుస్తున్నందుకు కలెక్టర్ను వేణుల కొనియాడారు. ప్రజల నుంచి వినతులు తీసుకుని వాళ్ళని చాలా చక్కగా రిసీవ్ చేసుకుని వాళ్ళ సమస్య ఏంటో జాగ్రత్తగా విని నిర్ణీత వ్యవధిలో సమస్యని క్వాలిటేటివ్గా పరిష్కరించాలి అన్న ఆదేశాలు మనకి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మనం జిల్లా కేంద్రంలో, నియోజకవర్గ కేంద్రంలో, అలాగే మండల కేంద్రంలో, డివిజన్ స్థాయిలో కూడా మనం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రతి సోమవారం నిర్వహిస్తూ ఉన్నాము. జిల్లా కేంద్రానికి వచ్చినప్పటికీ దగ్గరగా ప్రతి వారం 300 వరకు కూడా మనకు వస్తూ ఉంటారు. వారందరికీ కూడా మనం రిసెప్షన్ ఏర్పాటు చేశాము. తహసీల్దార్ కేడర్ ఆఫీసర్స్తో సమస్యను క్షుణ్ణంగా వింటారు. తర్వాత వారు జాయింట్ కలెక్టర్ గారిని ఇతర ఉన్నత అధికారులను వాళ్ళు కలుసుకుంటారు. ఆ సమస్యని నిర్ణీత వ్యవధిలో పరిష్కరించడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నాము. అలాగే మనం వచ్చిన వారందరూ కూడా చాలా సదూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారందరికీ కూడా భోజనం కల్పించాలన్న ఆలోచన మేర రెడ్ క్రాస్ సొసైటీ అలాగే కాశీనాయన ఆశ్రమం ముందుకొచ్చారు. ప్రతి వారం 300 మందికి వారి ద్వారా భోజనం మనకి ఇక్కడికి వస్తున్న ఫిర్యాదుదారులందరికీ అందించడం చాలా సంతోషం. రెడ్ క్రాస్ సొసైటీ వారికి, కాశీనాయన ఆశ్రమం టీం అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అర్జీదారులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నందుకు చాలా సంతోషం. మనం సప్లై చేస్తున్న ఫుడ్ కూడా క్వాలిటీగా ఉంది. అందరూ కూడా దీనిపైన సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మనకి జిల్లా శ్రీశైలం కానీ, ఇటువైపు పాణ్యం కానీ, ఉయ్యాలవాడ ఇదంతా కూడా చాలా ఎక్కువ దూరం. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకైతే ఈ ఫెసిలిటీ మనం కల్పించడం చాలా ఉపయోగకరంగా ఉంది. ఇది కంటిన్యూగా ప్రతి సోమవారం కూడా కొనసాగిస్తామని తెలియజేస్తున్నాను. కొలిమిగుండ్లలో రామ్కో సిమెంట్ పరిశ్రమపై రైతులు భారీ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ నుండి వెలువడే విష వాయువులు మరియు భారీ టిప్పర్ల మైనింగ్ ట్రాన్స్ఫర్ చేయటం వలన చుట్టుపక్కల ఉన్న కొలిమిగుండ్ల, కల్వటాల, మీర్జాపురం మరియు ఇటిక్యాల గ్రామాల ప్రజలకు, భూమి పంటలకు భారీగా నష్టం వాటిల్లుతుందని నిరసన చేయటం జరుగుతుందని, రామ్కో సిమెంట్ వారు భూములను కోల్పోయిన ప్రతి రైతు కుటుంబాలకు ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు కల్పించాలని మేము నిరసన వ్యక్తం చేస్తున్నామని, రామ్కో సిమెంట్ వారు దేవాదాయాల భూములకు బదులు ఆయా గ్రామాలలోనే భూములను ఇవ్వవలసిందిగా డిమాండ్ చేస్తున్నారు.
కావున తక్షణమే మా సమస్యలను పరిష్కరించకపోతే ధర్నాలకు దిగుతామని రైతులు హెచ్చరించారు. నిరసనతో సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన లారీలు భారీగా ట్రాఫిక్ స్తంభించింది. కొలిమిగుండ్ల సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిమెంట్ వారికి భూములు ఇచ్చి ప్రిజం సిమెంట్ అండ్ రామ్కో సిమెంట్ వారికి భూములు ఇచ్చి మేము తీవ్రంగా నష్టపోయినాము. ఆ ప్రిజం సిమెంట్ భూములు కూడా రామ్కో సిమెంట్ వారే కొని మళ్ళీ అది కూడా మాకు అన్యాయం చేశారు. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని కూడా మాకు ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఈ గ్రామంలో ప్రభుత్వాలేమో 75% ఉద్యోగాలు ఇవ్వని స్థానికులు చెప్తుంది. ఇక్కడైతే 0.2% కూడా ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వడం లేదు. ఈ విషయంలో చాలా అన్యాయం చేశారు. కానీ ప్రభుత్వ కుంటలకు కూడా జీవాలను కానీ పశువులు కానీ నీళ్ళకు కూడా కొనేకుంటారు వీళ్ళు. ఆ కుంటల్లో నీళ్లను కూడా వాళ్ళే చెట్లకు తోడుకుంటున్నారు. ఇది చాలా అన్యాయం చేస్తారు సార్ రామ్కో సిమెంట్ వారు. ఇంత అన్యాయం ఎక్కడ ఏ ఫ్యాక్టరీ కూడా ఈ వరల్డ్లోనే ఎక్కడ ఉండదు సార్. ఇంత అన్యాయం చేసే ఫ్యాక్టరీ రైతుల విషయంలో ఇంత అన్యాయం చేసే ఫ్యాక్టరీ ఎక్కడ ఈ వరల్డ్లోనే ఉండదు, ప్రపంచంలో ఉండదు సార్. ఇది పార్టీ కొలిగుండ్ల మండల కార్యదర్శి ఈ దావీదు మాట్లాడుతూ, మనకు పరిశ్రమలు అయితే అవసరమే, కాదనడం లేదు. కానీ పరిశ్రమలు రావాలి, ఉపాధి కల్పించాలి. ఎందుకంటే భూములు దాదాపు 5,000 ఎకరాల భూములు కొనుగోలు చేశారు. 5,000 ఎకరాల భూములు కొనుగోలు చేసినప్పుడు ప్రతి రైతు కుటుంబముకు ఉపాధి కల్పిస్తాము, ఏదో ఒక విధంగా వారికి సహాయం చేస్తాము అని తెలియజేశారు. కానీ ఇంతవరకు ఏ ఫ్యాక్టరీలు ఏ పరిశ్రమలో అయినా కూడా ఉపాధి కానీ ఏది కానీ చూపించడం లేదు. పంటలకు దుమ్ము ధూళి వచ్చి నష్టపరిహారం జరుగుతూ ఉంది. వారికి నష్టపరిహారం ఇవ్వండి అని అడుగుతాం. అది కూడా ఇచ్చే పొజిషన్ లేదు ఈరోజు. ఎందుకు? ఇప్పుడు ఫ్యాక్టరీ యాజమాన్యము చర్యలు తీసుకొని కొన్ని న్యాయమైన దత్తత గ్రామాలు ఉన్నాయి. దత్తత తీసుకున్న గ్రామాలను కూడా న్యాయం చేయడం లేదు. తూతు మంత్రంగా న్యాయం చేస్తున్నారు. ఈరోజు దాదాపు రైతులు ఎంతో కష్టపడి వాళ్ళ పొలాలు పండించుకుంటే పంట కూడా చేతికి రావడం లేదు. కానీ ఆ పంట వచ్చి న్యాయం చేసి ఉపాధి కల్పించాలనేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మేము నడి రోడ్లో వచ్చే రైతులు ఎక్కడో ఒక 2 కిలోమీటర్ల దూరంలో నిలబెట్టి ఫ్యాక్టరీ యాజమాన్యం మాట్లాడడం సబబు కాదు. ఫ్యాక్టరీ యాజమాన్యము దగ్గరికి పిలిచి చర్చలు కూడా పిలిచి మనం చేయాలి. ఆ విధంగా చేస్తేనే బాగుంటుంది అనేసి తెలియజేస్తున్నాం. ఆ విధంగా మనము ఈరోజు ఈ ఉద్యమం ఇంతటితో స్టార్ట్ అయింది. తర్వాత ఇది ఆగేది కాదు, కొనసాగుతూ ఉంటుంది. ఆ రోజు ఉపాధి అందరికి ఇస్తామని చెప్పినారు, అయినా ఎటువంటి లేదు. మరి నష్టపోతున్నాము. నేను పక్కన ఇక్కడ నాకు 10 ఎకరాల ల్యాండ్ ఉంది, పక్కనే మన టౌన్షిప్ దగ్గరలోనే. దాంట్లో ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది. ఏ పంట కూడా నేను ఒడుపుకోవడం లేదు. కంపెనీలో అది పందులు ఇడుచుకున్నారు. ఎందుకంటే వాళ్ళు లేబరు దండిగా ఉంటారు. ఆ లేబరు వేలతో ఉన్నారు కాబట్టి వాళ్ళకి బాత్రూమ్ వసతులు కల్పించలేక మొత్తం ఓపెన్ గా బాత్రూమ్ కూర్చుంటారు. దానికి క్లీన్ చేసే దానికోసం ఈ పందులలో దాంట్లో ఇడిచినారు అనమాట. ఆ పందులతో నుంచి పంట పొలాల్లోకి వచ్చి 4 సంవత్సరాలు అయింది. ప్రతి సంవత్సరం 3 లక్షలు 4 లక్షలు 10 లక్షలు నష్టపోతున్నాం. మళ్ళీ మా బాధ ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాకుండా ఉంది. ప్రతి విషయంలో మేము ఈ కంపెనీలో నష్టపోతున్నాం. వారి వల్ల మాకు రక్షణ కల్పించాలా అధికారులు ఇప్పటికైనా కానీ. మాకు ఈ ఫ్యాక్టరీలు వద్దు, ఇవన్నీ మాకు ఏం వద్దు అన్న. వాళ్ళు మాకు ఇక్కడ ఏమి చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఈ దుమ్ము దుళ్ళు లేకుండా ఇంతటితో వాళ్ళు రేపు కాలుష్యం 2వ ప్లాంట్ కూడా వేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ 2వ ప్లాంట్ కూడా మాకు వద్దనే వద్దు. మాది కొలిగుండ్ల సార్. నేను కొలిగుండ్ల రైతు. నాకు కలవటాల పొలం ఉంది. ఈ రామ్కో యాజమాన్య వారు మైనింగ్ తోలడం వల్ల మాకు రోజుకు వచ్చేసి 200 బండ్లు, రోజుకు 200 బండ్లు తిరిగితే అట్లా 200 బండ్లు 10 టిప్పులు తిరిగితే ఎన్ని బండ్లు అవుతాయి ఒకసారి చూడండి. అట్లా ఆ పొల్యూషన్ దుమ్ము ధూళి వల్ల మా చీనా చెట్లు ఎకరాకు 12 టన్నులు అయ్యేటివి ఈ రోజు 2-3 టన్నుల కంటే ఎక్కువ కావడం లేదు. మేము ఆల్రెడీ ఒకసారి ఒక 4 నెలల కిందట ధర్నా చేసినాము. ధర్నా చేసి మాకు ఒక 5 రోజులు టైం ఇవ్వండి, మీకు ఖచ్చితంగా కూర్చోబెట్టి మాట్లాడతామని చెప్పి రైతులను పిలిపించి మాట్లాడినారు. కానీ పిలిపించి మాట్లాడి మీ పొలాలన్నీ మేము లీజుకు తీసుకుంటాము, మేము లీజు తీసుకొని మీకు సంవత్సరం గుత్తలు కట్టించామని చెప్పి మాట్లాడి అన్ని కూర్చోబెట్టి చేసి మళ్ళీ ఒక 10 డేస్ తర్వాత ఏం సార్ మా సమస్య ఏమైందంటే మీకు ఎటువంటి నష్టం జరిగిందని చెప్పినారు. రెడ్డి నాగరాజు గారు రామరాజు గారు కూర్చోబెట్టి మమ్మల్ని మాట్లాడించి అన్ని చేసినారు. మీకు నష్టం జరిగింది, ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పినారు. కానీ ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ ఏం సార్ మాది పరిష్కారం మా సమస్య ఏం పరిష్కారం కావడం లేదు అంటే మీకు ఎటువంటి నష్టం జరగలేదని చెప్పి మళ్ళీ మీకు మీరు ఏమైనా చేసుకోండి, మేమైతే న్యాయం చేయలేం మీకు. మేము కంపెనీ నుంచి మాకు ఇంకా ఎటువంటి పర్మిషన్ రాలేదు, మేము న్యాయం చేయలేదని చెప్పి మళ్ళీ యథావిధిగానే
మాకు రోజుకు దుమ్ము ధూళి వల్ల మా చెట్లు చిన్న చెట్లు చాలా చనిపోయినాయి, దెబ్బతింటున్నాయి. మాకు శాశ్వతమైన పరిష్కారం చూపండి. మా పొలాలు మీరు తీసుకోకుండా బాధలేదు. మేము పొలాలు పోగొట్టుకొని ఈరోజు పొలాలు పోగొట్టుకున్న రైతులు ఏ దీన స్థితిలో ఉన్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ మాకు శాశ్వతమైన పరిష్కారం చూపండి. మాకు పొల్యూషన్ వల్ల దుమ్ము ధూళి వల్ల మాకు ఎటువంటి పరిష్కారం చూపుతారో చూపండి. మేము అడిగేది అదే. ఈ రోజు నిరసన తెలపడానికి కారణం మేము ఎన్నిసార్లు 5 సంవత్సరాల నుండి వాళ్ళకి ఎంతమంది అధికారులకు ఎన్నిసార్లు అర్జీ ఇచ్చినా కూడా సమస్య సాల్వ్ కాలేదు. మీరైనా ఈసారైనా మాకు పరిష్కారం చూపాలని కోరుకుంటూ కొలింగుల సెలవు తీసుకుంటున్నాను. ఫస్ట్ తప్పు రామకృష్ణ వాళ్ళు పబ్లిక్ రోడ్లో ట్రాన్స్పోర్టేషన్ చేసి ఫ్యాక్టరీ అంతా 3.5 సంవత్సరం ఫ్యాక్టరీ అంతా నిర్మించినారు. నేను అప్పుడే పై అధికారులకు సచివాలయం పోయి అందరు కంప్లైంట్ ఇచ్చినాను. ప్రిన్సిపల్ సెక్రటరీకి, చీఫ్ సెక్రటరీకి, అంటే కమిషనర్కు, ఇండోమెంట్ డైరెక్టర్కు, అసిస్టెంట్ డైరెక్టర్కు, డిప్యూటీ డైరెక్టర్కు వీళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చినాము. ఇచ్చినప్పుడు వాళ్ళు విచారణ చేస్తామని విచారణ వేసినారు. విచారణ చేసినప్పుడు డైరెక్టర్ ఆఫీస్లో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసినారు. విచారణ చేయమని చెప్పింటే ఆ తర్వాత నేను పబ్లిక్ రోడ్లో అంతా 5 సంవత్సరాల పైన ట్రాన్స్పోర్టేషన్ చేసినందుకు నాకు సంవత్సరానికి 50-70 టన్నులు అయ్యేటివి 4 టన్నులు మాత్రం అవుతున్నాయి. డస్ట్ వలన పొల్యూషన్ ప్లాంటేషన్ జరగడం లేదు. అందుకు నేను లోకాయుక్తులు వేసినాను, ఎన్జీటీలు వేసినాను, అన్ని చేస్తున్నా, అయినా వాళ్ళు స్పందించడం లేదు. ఇది పరిస్థితి. వాళ్ళు ఇంకొకటి పబ్లిక్ రోడ్లు కట్టినకి మినహాపరస్థాలకు వాళ్ళకి హక్కు లేదు. 88-89 జీవో ప్రకారం వాళ్ళకు రోడ్డు ఆక్రమించడానికి వాళ్ళ హక్కే లేదు. కుంటలు, వాగులు ఇవన్నీ ఆక్రమించి హక్కే లేదు వాళ్ళకు. వాళ్ళు ఏ విధంగా మళ్ళీ చేస్తున్నారో వాళ్ళకి అధికార ప్రభావంతోనో లేదంటే వాళ్ళ సొంత ప్రభావంతోనో చేస్తున్నారు. ఇది చాలా అన్యాయము, రైతులకు అన్యాయం. ఎందుకంటే రైతులలో రావాల్సిన చాలా మంది మిమ్మల్ని ఎందుకు కానీ రాలేకుండారో, ఎవరికి భయపడి రాకుండారో అర్థం కావడం లేదు. ఎంతో 100 మంది రైతులు, చాలా మంది 200 మంది రైతులు ఇక్కడ నష్టపోతున్నారు. అయినా ఎవరు రావడం లేదు. ఎందుకో మళ్ళీ ఏమి బెదిరింపులు వస్తున్నాయో అర్థం కాలే. కాబట్టి ఇది చాలా అన్యాయము. ఇది రామ్కో వాళ్ళు చాలా ప్రజలకల్లా న్యాయం చేసేటట్టుగా చేయవలసింది కోరుతున్నాం. పత్రికా విలేకరులకు ప్రొటెక్షన్ కల్పించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కృతజ్ఞతలు. ముఖ్య విషయం ఏమంటే ఈరోజు రామ్కో యాజమాన్యం వల్ల జరుగుతున్నటువంటి రైతులకు నష్టాన్ని గురించి చర్చించడానికి ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. కానీ పోలీసు వారు కొంచెం సహకరించలేదు. నిరసనకు, ధర్నాకు పిలుపునిచ్చినప్పటికీ వీళ్ళు సహకరించలేదు. కానీ కొంత అవకాశం కల్పించినారు. దాన్ని కూడా ఉపయోగించుకోవడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. మెయిన్ రైతులకు ఈ యాజమాన్యం వల్ల ఏర్పడేటువంటి పొల్యూషన్ వల్ల పంటల యొక్క దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది. తర్వాత ఇక్కడ ఉండే వాళ్ళకు జీవనం అనేటువంటిది కష్టతరం అయిపోయింది. ఉన్న పంట పొలాలను వచ్చే దిగుబడి తగ్గిపోవడం వల్ల రైతులు తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టానికి లోనవుతున్నారు. క్లీన్ ఏరియా అనేటువంటిది, స్వచ్ఛమైన గాలి అనేటువంటిది ప్రజల యొక్క ప్రాథమిక హక్కు అని రీసెంట్ గా సుప్రీంకోర్టు తన తీర్పును వెలువడించింది. గౌరవ సుప్రీంకోర్టు తీర్పును కూడా యాజమాన్య సంస్థ ధిక్కరణ చేస్తూ కోర్టు ధిక్కారానికి కూడా పాల్పడుతూ ఉంది. కానీ సంబంధిత డిపార్ట్మెంట్ వారు ఎవరును, ఎండోమెంట్ కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఈ పైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే వాళ్ళ స్థాయి వాళ్ళకు పై అధికారుల చేతనో ఇంకోనో బలత్వరం ఇదైపోతుంది. మెయిన్ ముఖ్యంగా ఏమంటే క్లీన్ ఏరియా అనేటువంటిది, అంటే స్వచ్ఛమైన గాలి అనేటువంటిది ప్రాథమిక హక్కులు అన్నప్పుడు, హక్కులకు భంగం కలిగినప్పుడు ప్రభుత్వమే రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. కాలుష్యం వల్ల జరుగుతున్నటువంటి ఈ ఇబ్బందుల వల్ల మన పర్యావరణ శాఖ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం వారు ముఖ్యంగా వాళ్ళకి తెలియజేయమంటే, ఈ పొల్యూషన్ వల్ల ఏర్పడుతున్నటువంటి ఈ ఫండమెంటల్ రైట్స్ ఏవైతే వైలేట్ చేస్తున్నారో యాజమాన్యం పైన చర్యలు తీసుకుంటూ వారి వల్ల రైతులకు జరిగినటువంటి తీవ్ర పంట నష్టాలకు ఏదైతే జరుగుతూ ఉందో, ఈ కన్స్ట్రక్షన్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తున్నారో ఆ రోజు నుంచి జరిగేటువంటి నష్టానికి పూర్తి బాధ్యత, డ్యామేజెస్ ప్రతి రైతుకు, ఇక్కడ ఉన్న ఏ సరౌండింగ్ లో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామ రైతులకు వారి యొక్క సర్వే నంబర్ల ప్రకారం తీసుకొని అగ్రికల్చర్ డిపార్ట్మెంటు మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు వారి యొక్క రిపోర్ట్ను కూడా అందించమని అడిగాము. వాళ్ళు కూడా కొంచెం సహకరిస్తామన్నారు, టైం కావాలన్నారు. చాలా టైం తీసుకున్నారు. ఇప్పటికే 5 ఏళ్ళు గడిచిపోయింది. పరిశ్రమలు ప్రభుత్వానికి అవసరమే. ఎందుకంటే ప్రభుత్వం నడపాలంటే రెవెన్యూ అనేది ఉండాలి. దానివల్ల ఓకే. కానీ ప్రజల మాన ప్రాణాలకు ముఖ్యమైనటువంటి ఆటంకం కలిగినప్పుడు వాటిని రద్దు చేయడానికి ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఉంది, కోర్టులకు ఉంది. కానీ వీళ్ళు చిన్న రైతులు కనుక
వీళ్ళు హైకోర్టులకు సుప్రీంకోర్టులకు తిరగలేని స్తోమతలు ఉన్నారు కనుక నంద్యాల ఏపీ అర్చక సంఘం నాయకులు, జిల్లా నాయకులు వారి సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల జిల్లాలోని వివిధ దేవాలయాల మాన్యం భూములలో అనుభవంలో ఉన్న పూజారులను భూ అనుభవదారులుగా గుర్తించి ఆన్లైన్ రెవెన్యూ రికార్డులందు నమోదు చేసి తద్వారా ప్రభుత్వ పథకాలను మంజూరు చేయాలని, వివిధ దేవాలయాలలో వంశపారంపర్య అర్చకత్వం నిర్వహిస్తున్న మేము నంద్యాల జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో గల దేవాలయాల మాన్యం భూములను అనుభవించుకుంటూ మరియు ఆయా దేవాలయాల్లో స్వామి అమ్మవార్లకు నిత్య దీపారాధన, ధూప దీప నైవేద్యాది కార్యక్రమాలు నిర్వహిస్తున్న హిందువులలో ధార్మిక భావనలను సజీవం చేస్తున్నాము. మేము అనుభవిస్తున్న దేవాలయ భూములకు మమ్మలను అనుభవదారులుగా చేర్చి మా పేర్లను ఆన్లైన్ రెవెన్యూ రికార్డులందు నమోదు చేయించి మాకు పట్టాదారు పాసు పుస్తకములు మంజూరు చేయాలని కోరారు. స్టేట్ జనరల్ సెక్రటరీ. ఇప్పుడు రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో. అందులో భాగంగా మా దేవాదాయ శాఖలో పనిచేస్తున్న అర్చకులందరికీ కూడా సర్వీసు భూములు అనుభవిస్తూ అర్చకుని అనుమతిదారుగా పేరు నమోదు చేసుకోవడానికి మేము గౌరవ కలెక్టర్ గారిని ఈరోజు కలవడం జరిగింది. కలెక్టర్ గారు మేము ఇచ్చిన రిప్రజెంటేషన్కు స్పందించి తదనుగుణంగా అందరి ఎంఆర్ ఆఫీసులకు మేము ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. కనుక ఎవరైతే సర్వీసు భూమి అనుభవిస్తూ అడంగల్లో పేరు నమోదు చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే గౌరవ డిఈఓ గారితో సర్టిఫై చేయించుకొని మండలి ఇన్ఛార్జికి ఇచ్చి ఎంఆర్ఓ గారితో ఈ యొక్క పేరును నమోదు చేసిగా ప్రతి అర్చకుని మేము కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క తెలుగుదేశం యొక్క ప్రభుత్వంలో 5,000 జీతం నుండి ప్రతి అర్చకునికి 10,000 జీతం పెంచడం, 10,000 తీసుకునే అర్చకులందరికీ కూడా 15,605 రూపాయలు ఇవ్వడం, వేద పండితులకు కూడా 3,000 రూపాయల జీవనభృతి ఇవ్వడము ఇది ఎంతో సంతోషదగ్గ విషయము. అందుకు ముఖ్యమంత్రి వర్యులకు, మంత్రివర్యులకు, కమిషనర్ గారికి అందరికీ కూడా ఏపీ అర్చక సమాఖ్య తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీమన్నారాయణ. ఆలగడ్డ డీఎస్పీ కార్యాలయం నుండి పోలీసులతో టౌన్ పోలీస్ స్టేషన్ వరకు సోమవారం హెల్మెట్ అవేర్నెస్ పై ర్యాలీ డీఎస్పీ రవికుమార్ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ డీఐజీ, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు హెల్మెట్ ర్యాలీ ప్రారంభించామన్నారు. వాహనం నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలన్నారు. వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించి సురక్షితంగా వెళ్లాలన్నారు. వాహనం నడిపే ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి మా వద్దకు వస్తే రవాణా శాఖ అధికారులతో మాట్లాడి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తామన్నారు. అందరికీ అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ వారి కుటుంబంతో సెలబ్రేషన్స్ జరుపుకోవాలని కోరారు. నూతన సంవత్సరం రోజున వాహనాల తనిఖీ ఉంటుందని, పోలీసులు బందోబస్తు, డ్రోన్ కెమెరా నిఘా ఉంటుందని, మద్యం తాగి వాహనం నడిపితే జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆల్లా పోలీస్ సబ్ డివిజన్లో సిఐలు, ఎస్ఐలు పాల్గొని సిబ్బంది పాల్గొన్నారు. నంద్యాల గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు హెల్మెట్ ర్యాలీ ప్రారంభించడం అనేది, అలాగే ప్రతి ఒక్కరూ కూడా వాహనం నడిపే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలని కోరుతున్నాము. అలాగే హెల్మెట్ వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుకలో కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించి సురక్షితంగా పోవాలని కోరుతున్నాము. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండవలేను. డ్రైవింగ్ లైసెన్స్ ఎవరైనా కూడా లేకుంటే కూడా మా దగ్గరికి వస్తే ఎంబీఏతో మాట్లాడి వాళ్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా లైసెన్స్ ఇప్పించే మార్గం కూడా మేము చేస్తామని మరీ కోరుతున్నాము. అలాగే అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు వారి యొక్క కుటుంబంతో ఆ రోజు ఏదైనా సెలబ్రేషన్ చేసుకోవాలని కోరుచున్నాము. ఎవరు కూడా ఆ రోజు మద్యం తాగి రోడ్డు పైన వస్తే మేము మామూలుగా వెహికల్ చెకింగ్ చేస్తున్నాము. పోలీస్ బందోబస్తు ఉంటుంది. తాగినారంటే మాత్రం చక్కగా జైలుకే పంపిస్తామని మరీ చెప్తున్నాము. ప్రతి ఒక్కరూ కూడా దీనిని అందరినీ దృష్టిలో పెట్టుకొని జరుపుకోవాలి. ఎటువంటి కేకలు వేయకుండా, రోడ్లపైన ఉండకుండా మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో ఈ మామూలుగా జనవరి 1 నిర్వహించాలని కోరుకుంటూ అందరికీ మరి ఒకసారి న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పామది. థ్యాంక్ యూ. నంద్యాల బొమ్మల సత్రంలోని ఎస్పీ ఆఫీస్ సమీపంలో బిఎస్ఎన్ఎల్ అపార్ట్మెంట్లో 6 ప్రభుత్వ శాఖల కార్యాలయాలను నిర్వహిస్తున్నారు. అయితే 10 ఏళ్లుగా ఈ అపార్ట్మెంట్ను ఉపయోగించుకోకపోవడంతో చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి మందుబాబులకు అడ్డగా మారింది. ఉద్యానవన శాఖ కార్యాలయంలోకి తప్పతాగి తూలుతూ ఒక చేతిలో రంపం బ్లేడ్, మరొక చేతిలో సుత్తి పట్టుకుని బోరబడ్డాడు. ఇతని తీరును చూసి సిబ్బంది భయపడ్డారు. ఇది స్కూలా అని సైకో అలీ బాషా ప్రశ్నించగా ఉద్యానవన శాఖ కార్యాలయంగా సిబ్బంది సమాధానం ఇచ్చారు. తనకు తాగడానికి డబ్బులు కావాలని
చేతిలో ఉన్న రంపం బ్లేడ్ సుత్తిని చూపిస్తూ సిబ్బందిని బెదిరించాడు. సైకో అలీబాషా. దీంతో సిబ్బంది నాగార్జున మరో ఇద్దరు అతన్ని బయటకు గెంటేసి తమ పనుల్లో నిమగ్నమయ్యారు. సిబ్బందిని తిట్టుకుంటూ కిందకు వెళ్లిన అలీబాషా అక్కడే ఉన్న నాగార్జునకు చెందిన మోటార్ బైక్ నుండి పెట్రోల్ తీసి బయటకు పోసి తగలబెట్టాడు. దీంతో మంటలు ఎగిసిపడటంతో ఉద్యోగులంతా బయటకు వచ్చి షాక్ గురయ్యారు. మంటల్లో బైక్ పూర్తిగా దగ్ధమైంది. సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు వచ్చి అలీబాషాను అదుపులోకి తీసుకొచ్చారు. ఇతనిపై కేసు నమోదు చేశామన్నారు. 3 టౌన్ సిఐ సూర్యమౌళి. అలీబాషాను తానెప్పుడూ చూడలేదని, డబ్బు ఇవ్వనందుకు బైక్ తగలబెట్టారన్నారు నిందితుడు నాగార్జున. యాక్చువల్లీ మేము ఆఫీస్లో వర్క్ ఉందని చెప్పేసి ఆఫీస్కి నిన్న రావడం జరిగింది. సండే రోజు కూడా ఆఫీస్కి వర్క్ చేసుకున్న టైంలో ఒక వ్యక్తి అన్నోన్ పర్సన్ వచ్చాడు. వచ్చేసి ఇలా ఇది స్కూలా లేదా ఆఫీసా అన్నట్టు వచ్చి అడిగడం జరిగింటే ఇది ఆఫీసు స్కూల్ కాదు అని చెప్పేసి ఫస్ట్ చెప్పి పంపించేసేసాము. తర్వాత ఏమన్నాడు, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ వచ్చాడు. వచ్చి ఇట్లా డబ్బులు ఇస్తారా, మిమ్మల్ని ఏమైనా చేయాలని చెప్పి బెదిరించడం కత్తితో జరిగింది. ఆ తర్వాత మేము డోర్ వేసుకోవడం జరిగింది. కిందికి వెళ్ళి బండి తగలబెట్టేసేసాడు. తర్వాత యాక్చువల్లీ మేము బయటికి వచ్చి చూద్దామన్నా కూడా వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది కూడా మాకు ఐడియా లేదు. దానికి మళ్ళీ పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు అన్నోన్ పర్సన్గా వెళ్తున్నప్పుడు పట్టుకొని వచ్చారు. పోలీస్ వాళ్ళు పట్టుకొని వచ్చి వీడేనా అని చెప్తే అవును వీడే అని చెప్పేసి మా కొలీగ్ గుర్తుపట్టి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత స్టేషన్కి వెళ్ళేసి కేసు రాసి అప్పచెప్పి వచ్చేసి అదే కాల్చేసి లోపలికి వెళ్ళిపోయి వాడు వెళ్ళిపోయాడని చెప్పేసి లోపలికి వెళ్ళి వర్క్ చేసుకుంటూ బాల్కనీ వైపు చూస్తే మంటలు వస్తున్నట్టు చూసాము. ఏందబ్బా అని చూస్తే నా బైక్ తగలబడిపోతుంది. వాడు తగలబెట్టి ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు. మేము కిందికి వస్తామని వెయిట్ చేసుకోవడానికి చూడడానికి. నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు నంద్యాల ఎస్డిపిఓ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆర్ ఈశ్వరయ్య సిసిఎస్ 2016వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు నంద్యాల జిల్లా మరియు గుంటూరు జిల్లా పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలు, దోపిడీలు, గ్యాంగ్ రేపులకు పాల్పడుతున్న పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్న గడివేముల మండలపు కరిమద్దల గ్రామమునకు చెందిన చెంచు దాసరి సుంకన్న @ తొల్లోడు సనాఫ్ చెంచు దాసరి ఎర్రన్న @ నట్టన్న నారపురెడ్డి కుంట్ల గ్రామము బండి ఆత్మకూరు మండలము అతనిని ఈ దినము అనగా 30వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో నంద్యాల జిల్లా నంద్యాల మండలము ఆటోనగర్ వద్ద అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 3 తులముల బంగారు నల్లపూసల దండ, 1 జత కమ్మలు, వాటి బరువు సుమారు 8 గ్రాములు ఉండినవి. వాటి విలువ సుమారు 2,50,000 సీజ్ చేయటమైనది. ముద్దాయి వారి పోవు క్రమంలో ముద్దాయి మరియు నంద్యాల తాలూకా హెచ్సి 339D సామి నాయక్ క్రిందపడి ఇద్దరికి ఎడమ చేతికి వాపుడు గాయములు అయినవి. సదరు ముద్దాయి మరియు అతని అనుచరులతో కలిసి నంద్యాల చుట్టుపక్కల గ్రామంలో రాత్రి సమయంలో దొంగతనములకు, దోపిడీలకు పాల్పడుతూ వచ్చిన సొమ్మును సమానముగా పంచుకునేవారు. వీరు గతంలో నంద్యాల జిల్లాలోని నంద్యాల తాలూకా పాణ్యం, మహానంది, పాములపాడు మరియు బండి ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 11 దొంగతనం, 2 దోపిడీ కేసులలో మరియు 1 గుంటూరు జిల్లాలో కూడా 2 దారి దోపిడీ, 1 గ్యాంగ్ రేప్ చేసినారు. ఇతడి అరెస్టు చేసి రికవరీ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ వెల్లడించారు. నమస్కారం. ఈరోజు ఒక ముద్దాయికి పట్టుకోవడం జరిగింది. దానికోసం ఈ ప్రెస్ మీట్ పెట్టాము. ఆ ముద్దాయి పేరు చెంచు దాసరి సుంకన్న. ఇలా ఒక చెంచు గ్యాంగ్ లీడర్గా ఉన్నాడు. గతం నుంచి చాలాసేపు నుంచి ఇక్కడ ఫెన్సెస్ చేస్తున్నాడు. గుంటూరు డిస్ట్రిక్ట్, రాష్ట్రవాయిల్ గుంటూరు డిస్ట్రిక్ట్, నంద్యాల డిస్ట్రిక్ట్లో. మన ఆగస్ట్ నెలలో ఒక రాయమాల్పురం నంద్యాల తాలూకా పిఎస్లో ఒక సర్పంచ్ ఇంటిలో ఒక రాబరీ జరిగింది. దాంట్లో సీసీటీవీ కెమెరాస్ వాళ్ళు పెట్టిన సీసీటీవీ కెమెరాలో చూసి మన సురేష్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి ఐడెంటిఫై చేసి టార్గెటెడ్గా ఆ ముద్దాయి కోసం అప్పటి నుంచి పని చేస్తున్నాడు. అండ్ ఆ కేసులో కూడా మన ఇంటాక్ట్ రికవరీ అయింది. ఆ రాబరీ ముద్దాయి పట్టుకొని తర్వాత మనకి తెలిసిన వీళ్ళపైన ఇప్పటి వరకు 2016 నుంచి నేరం చేస్తున్నారు, కానీ ఇప్పటి వరకు అరెస్ట్ అవ్వలేదు. వీళ్ళు చేసిన కేసెస్లో ముఖ్యంగా మన నంద్యాల డిస్ట్రిక్ట్లో ఓవర్ 14 కేసెస్ ఉన్నాయి. అన్నిలో ఇప్పుడు వరకు అరెస్ట్ కాలేదు. అండ్ ఇప్పుడు ఇడ్లపాడు పిఎస్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఇప్పుడు పల్నాడులో వస్తాడు. దాంట్లో 2 హైవే డెకాయిటీ కేసెస్లో ఉన్నారు వీళ్ళు, కానీ దాంట్లో కూడా అరెస్ట్ అవ్వలేదు. మిగతా వాళ్ళకి ఇప్పుడు 7 year లైఫ్ కన్విక్షన్ కూడా పడింది. ఇంకా గుంటూరులో 2021లో మేడికొండూరు పిఎస్లో ఒక గ్యాంగ్ రేప్ అయింది. గ్యాంగ్ రేప్లో A1 to A5 ఉన్నారు, వీళ్ళే A3 ఉన్నారు.
దాంట్లో కూడా వీళ్ళు అరెస్ట్ కాలేదా, మిగతా వాళ్ళకి లైఫ్ కన్విక్షన్ పడింది ఈ స్పీడీ ట్రయల్ చేసి అక్టోబర్ నెలలో. సో అన్ని కేసెస్లో ఇప్పటి వరకు అబ్స్కాండింగ్ ఉన్నాడు. మన సీసీటీవీలో చూసిన తర్వాత మన సిసిఎస్ టీం కరెక్ట్గా ఐడెంటిఫై చేసి వీళ్ళ పైన అప్పటి నుంచి వెతుకుంటారు. అండ్ ఈరోజు మార్నింగ్ వీళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన ముందు కూడా వీళ్ళు చాలా ఫెరోషియస్గా అటాక్ చేశారు. పారిపోవడానికి అయితే మన టీం వీళ్ళకి గట్టిగా పట్టుకునే టైంలో మనకి కూడా గాయాలైంది. అండ్ వీళ్ళు పట్టుకొని చేసి మంచి పని చేశారు. ఒక ముద్దాయి చాలా సేపు నుంచి 9 years నుంచి బయట నేరం చేస్తున్నాడు. కానీ ఈరోజు సిసిఎస్ సిఐ ఇన్స్పెక్టర్, నంద్యాల తాలూకా ఇన్స్పెక్టర్ ఇలా టీంలో పట్టుకొని మంచి పని చేశారు. ఇప్పుడు వరకు వాళ్ళ కేసెస్లో రికవరీ అయింది. వీళ్ళు మిగతా కొన్ని గ్యాంగ్ మెంబర్స్ ఉన్నారు, ఆ కేసెస్లో అరెస్ట్ చేశారు. కానీ వీళ్ళ లీడర్గా ఇప్పుడు వరకు అరెస్ట్ అవ్వలేదు. ఆ కేసెస్లో అన్ని ఛార్జ్షీట్ కూడా వేసుకున్నారు, అబ్స్కాండింగ్ ఛార్జ్షీట్ వీళ్ళ పైన. మన ఇప్పుడు రీసెంట్గా రాయమల్పురం రాబరీలో ఇంటాక్ట్ రికవరీ అయింది. 8 grams ఇయర్ స్టడ్స్ పోయింది. ఇంకా ఒక వైఎస్ఆర్ నగర్లో కూడా వీళ్ళ 2 months తర్వాత హౌస్ బ్రేక్ చేశారు. దాంట్లో కూడా 3.5 ఈ గోల్డ్ చైన్ రికవరీ అయింది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరి ధరించాలి. జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా సూచన. సంతృప్తి చెందే స్థాయిలో ప్రజా విడతలను నాణ్యతతో పరిష్కరించండి. ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు. సిపిఎం, సిపిఐ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కేంద్రంలో నిరసన. పేరులో రాజసం, మాటల్లో మాధుర్యం కలగలిపితే కలెక్టర్ రాజకుమారి. అర్జీదారులతో సహపంక్తి భోజనం చేసిన కలెక్టర్. నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీపై ఆందోళనకు దిగిన రైతులు. నంద్యాల ఏపీ అర్చక సంఘం నాయకులు, జిల్లా నాయకులు వారి సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్కు వినతి. హెల్మెట్ వినియోగంపై ఆళ్లగడ్డలో బైక్ ర్యాలీ ప్రారంభించిన డీఎస్పీ రవికుమార్. నంద్యాల బిఎస్ఎన్ఎల్ అపార్ట్మెంట్లో మద్యం మత్తులో బుల్లెట్ పెట్రోల్ పోసి తగలబెట్టిన మందుబాబు, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. నంద్యాల జిల్లా మరియు గుంటూరు జిల్లా పోలీస్ స్టేషన్లో పరిధిలో గల జరిగిన దొంగతనము, దోపిడీ కేసులో ముద్దాయి అరెస్ట్. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.